triplex villas at Kollur, APR Projects. ఓకే, మీకు ఇండియన్ సిటిజన్షిప్ వచ్చేసింది? నాకు ఓసీఐ కార్డు వచ్చిందండి, అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్. ఓవర్సీస్ సిటిజన్షిప్. ఓకే, మీకు ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది? ఓటు హక్కు లేదు. అక్కడ ఓటు హక్కు ఉంది? అక్కడ ఓటు హక్కు ఉంది, కానీ నేను ఇక్కడ ఉండడం వల్ల అక్కడ కూడా ఓటు వేయడానికి అవ్వదు. పోతూ వస్తుంటారా ఫిన్లాండ్కి? సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత కరోనా వస్తే ఒక 3 సంవత్సరాలు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. మీ మదర్ ఫాదర్ వస్తుంటారా? వాళ్ళు కూడా వస్తుంటారు. అలాగే మీరు కూడా ఫ్యామిలీ అక్కడికి వెళ్తుంటారు. వెళ్తుంటాం. సో ఇండియాకి ఫిన్లాండ్కి మధ్య రిలేషన్షిప్ మీద ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో కంట్రీస్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? కంట్రీస్ మధ్యలో రిలేషన్షిప్ బాగుందండి. బాగుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ సెక్టర్లో చాలా కోఆపరేషన్ చేస్తున్నారు. మా ఫిన్లాండ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అలాంటివి ఎక్కువ చేస్తారు. సో దాంట్లో కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఇంకా ఈ సస్టైనబుల్ టెక్నాలజీస్లో కూడా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. సో ఓవరాల్ బాగుంది కోఆపరేషన్. తెలుగు సంస్కృతి అన్నా, తెలుగు పద్ధతులన్నా, తెలుగు వంట అన్నా, తెలుగు ఇల్లన్నా ప్రతిదీ కూడా ఒక అందులోనే ఆరోగ్యం ఉంటుంది, ఒక మంచితనం ఉంటుంది, నిండుతనం ఉంటుంది అంటున్నారు. అది మీరు కంప్లీట్గా దాన్ని అనుభవిస్తున్నారా, ఫీల్ అవుతున్నారా? నేను ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఆహారంలో నాకు ఈ సంప్రదాయం, ఈ సంస్కృతి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనం తింటే పప్పు ఉంటుంది, కూర ఉంటుంది, పెరుగు ఉంటుంది. సో మనం న్యూట్రిషన్ లాగా చూస్తే అదే కరెక్ట్ పద్ధతి. మా ఫిన్లాండ్లో కూడా వాళ్ళు అదే కరెక్ట్ పద్ధతిని చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ సాంప్రదాయం లేదు. ఇప్పుడు కొత్తగా సైన్స్ వల్ల వాళ్ళు ఇది చెప్తున్నారు, కానీ ఇక్కడ చాలా వేల సంవత్సరాల నుంచి ఇదే సాంప్రదాయం ఉంది, ఇదే పద్ధతి ఉంది. ఈ ఆహారం చాలా ఆరోగ్యంగా తింటున్నారు. సో ఫైనల్గా తెలుగు భాష గురించి, తెలుగు వారి గురించి, ఆంధ్ర తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి, ఇండియా గురించి ఏం చెప్పదలుచుకున్నారు మా ప్రేక్షకులకి, మా వీక్షకులకి? నాకు ఏం చెప్పాలని ఉంటే, అంటే నేను వచ్చిన తర్వాత అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు చాలా వామ్గా వెల్కమ్ చేశారు. అంటే నేను ఫారెన్ నుంచి వచ్చినందుకు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు. నేను అదే చాలా కృతజ్ఞత ఉంది నాకు, మీ తెలుగు వాళ్ళకి అందరికీ. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ అంతా నాకు చాలా ప్రేమ మీ మనుషుల వల్లే. మీ తెలుగు కాదు, మన తెలుగు వారికి. మన తెలుగు వారికి. మీరు తెలుగు వారు అయిపోయారు కదా. కరెక్ట్ అండి. నిజంగా ధన్యవాదాలు మేడం, మీతో ఇంటర్వ్యూ చేయడం. చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం, కానీ ఇలా నిజంగా ఒక తెలుగు వారితోనే నేరుగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.